హాయ్ అండి. నిఖిల్ మలియక్కల్ ఈ పేరుకైతే పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈయనైతే మరో గుడ్ న్యూస్‌తో అయితే మన ముందుకు వచ్చేసారు. అలాగే ఈయన బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఈయన కావ్యతో విడిపోవడానికి గల కారణం ఏంటి? అసలేం జరిగింది? రీసెంట్‌గా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో' వచ్చిన ప్రోమోలో అయితే చూసాం. కావ్య గారైతే నిఖిల్ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడట్లేదు. ఆ పేరంటేనే అసహ్యం అని చెప్తుంది. అంతలా నిఖిల్‌ని ద్వేషించడానికి గల కారణం ఏంటి? అసలు నిఖిల్ లైఫ్‌లో ఏం జరిగింది? నిఖిల్ బయోగ్రఫీ ఏంటి? అనే విషయాన్నైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నిఖిల్ అయితే 1997 జూన్ 28న అయితే కర్ణాటకలోని మైసూర్లో అయితే జన్మించారు. ఈయన తండ్రి పేరు అయితే శశి. ఈయనైతే జర్నలిస్ట్. తల్లి పేరు అయితే సురేఖ. ఈవిడ కూడా యాక్టరే. ఈవిడైతే కన్నడలో పలు సినిమాల్లో సీరియల్స్లో నటించారు. ఇంకా నిఖిల్ స్కూలింగ్ అంతా కన్నడలోనే మైసూర్లోనే కంప్లీట్ అయ్యిందంట. ఇంకా తర్వాత బెంగళూరులో అయితే ఆచార్య ఇన్స్టిట్యూట్లోనే తన గ్రాడ్యుయేషన్ అంతా పూర్తి చేశారంట. ఇంకా నిఖిల్ తన గ్రాడ్యుయేషన్ తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో అయితే పనిచేశారంట. అయితే ఈయనకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమంట. వాళ్ళ నాన్నని డబ్బులు అడిగి ఒక చిన్న డాన్స్ క్లాస్ కూడా పెట్టాలని అనుకున్నారంట. కానీ అదైతే కుదరలేదంట. నిఖిల్ తల్లి కూడా యాక్టర్ అవడంతో నిఖిల్కి కూడా సినిమాల్లో నటించే అవకాశం అయితే వచ్చిందంట. ఇంకా ఈయనైతే కన్నడలో 2016లోనే ఊటీ అనే మూవీతో అయితే కన్నడ ఇండస్ట్రీకి అయితే ఎంట్రీ ఇచ్చారంట. నిఖిల్ అయితే ఈ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయితే చేశారంట. తర్వాత అయితే ఇంకా ఏ ఛాన్స్లు అయితే నిఖిల్కి రాలేదంట. తర్వాత అయితే 2018లో కన్నడ బుల్లితెరలో మనీయ మంత్రాలయ అనే సీరియల్లోకి అయితే కన్నడ బుల్లితెర పైకి అయితే అడుగు పెట్టారంట. దీంతో అయితే మంచి గుర్తింపు లభించిందంట నిఖిల్కి. తర్వాత అయితే ఆ సీరియల్ చేస్తున్న టైంలోనే 2019లో అయితే మన తెలుగు బుల్లితెర నుంచి గోరింటాకు అనే సీరియల్కి హీరోగా అయితే అవకాశం వచ్చిందంట. ఇంకా అక్కడి నుంచి అయితే నిఖిల్ మనం చూస్తూనే ఉన్నాం. గోరింటాకు సీరియల్లో అయితే పార్థు క్యారెక్టర్లో చేసి చాలామంది ప్రేక్షకాభిమానాన్ని తెచ్చుకున్నారనే చెప్పాలి. ఇంకా ఆ సీరియల్ చేస్తున్న టైంలోనే ఆ సీరియల్ హీరోయిన్ అయినటువంటి కావ్యతో అయితే మంచి బాండింగ్ అయితే ఏర్పడిందంట. వీళ్ళిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో బుల్లితెర షోస్ కూడా అటెండ్ అయ్యారు. ఇంకా తర్వాత స్టార్ మాలోనే అమ్మకు తెలియని కోయిలమ్మ, కలిసి ఉంటే కలదు సుఖం అనే సీరియల్స్లో కూడా చేశారు. తర్వాత అనుపల్లవి, శ్రవంతి వంటి సీరియల్స్లో కూడా నటించారు. తర్వాత స్టార్ మాలో వచ్చిన నీతోనే డ్యాన్స్ అనే ప్రోగ్రాంలో కూడా నిఖిల్ అలాగే కావ్య అయితే రీల్ పేరుగా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా చాలా మంది ప్రేక్షకులకైతే వీళ్ళిద్దరి జంట బాగా నచ్చింది. ఈ జంటకైతే చాలా మంది కంబైన్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆ టైంలోనే ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు అయితే నిఖిల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావ్య గారితో మీరు రిలేషన్లో ఉన్నారా, తనని పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగితే తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తను నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఆ టైంలోనే నిఖిల్ వాళ్ళ అమ్మకైతే కావ్యాని పరిచయం చేసి పెళ్లి చేసుకుంటానంటూ చెప్పాడంట. అప్పుడైతే ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయితే కావ్యకైతే దూరం అవ్వాల్సి వచ్చిందంట. ఇంకా అక్కడితో నిఖిల్ కావ్య లవ్ స్టోరీకి అయితే ఎండకాటు పడింది. ఈ మధ్యన చాలా చోట్ల అయితే చెప్పుకుంటూ వచ్చాడు. నా వల్లే తప్పు జరిగింది, నేను మరి కొద్దిగా చొరవ చేసుకుని ఉంటే సరిపోయేది అని చెప్పేసి అయితే చాలాసార్లు చెప్పాడు. ఇంకా ఆ టైంలోనే స్టార్ మాలో అయితే ఊర్వశివ రాక్షసు అనే సీరియల్ అయితే చేస్తున్నారు. అప్పుడైతే బిగ్ బాస్ నుంచి అయితే కాల్ వచ్చిందంట. ఆ సీరియల్ని అయితే మధ్యలోనే ఎండ్ చేస్తారు. నిఖిల్ అయితే ఈ టైంలో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడమే మంచిది, ఈ బ్రేకప్ నుంచి వచ్చిన స్ట్రెస్ నుంచి బయటపడతానని చెప్పేసి అయితే నిఖిల్ బిగ్ బాస్ అవకాశాన్ని అయితే వదులుకోలేదంట. ఇంకా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే నాగార్జున గారు నిఖిల్ని అడిగారు, నువ్వు సింగిలా మింగిలా అని చెప్పేసి. నేనైతే సింగిల్ అనుకుంటూ చెప్పాడు. ఆ షోలోకి అయితే ఎస్మితో కలిసి అయితే లోపలికి వెళ్ళారు. ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత అయితే నిఖిల్ తన బ్రేకప్ స్టోరీని అయితే బయట పెట్టాడు. ఇంకా అలా తన బ్రేకప్ స్టోరీ అయితే ట్రెండింగ్లోకి వచ్చేసింది. బిగ్ బాస్లో ఏంటంటే మేము ఒక షోలో ఉన్నామని మర్చిపోయి తనకు బాగా ఇష్టమైన వ్యక్తితో అయితే తన పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జనాలు అయితే ఏదో కొద్ది క్లూ దొరకాలి కానీ ఇంకా ఆ విషయాన్నే పట్టుకొని లాగుతారు. ఇంకా అక్కడి నుంచి నిఖిల్ కావ్య లవ్ స్టోరీ లాగడం మొదలుపెట్టారు. ఏం జరిగింది, అసలు ఏమైంది, ఎన్నాళ్ళు వీళ్ళు రిలేషన్లో ఉన్నారా, నిఖిల్ ఇంతకుముందు మేము రిలేషన్లో లేమని చెప్పారు, వీళ్ళు రిలేషన్లో ఉన్నారా, విడిపోయారా అని చెప్పేసి అయితే సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన 2-3 వీక్స్ వరకు అయితే సోనియాతో కలిసి ఉండడం వలన తన పర్ఫార్మెన్స్ అయితే ఆ హౌస్మేట్స్లో ఎవరికి నచ్చేది కాదు. చాలా నెగిటివిటీని అయితే ఎదుర్కొన్నాడు. ఎప్పుడైతే సోనియా ఎలిమినేషన్ అయ్యిందో అప్పటి నుంచి అయితే నిఖిల్ ఇంకా బాగా పార్టిసిపేట్ చేయడం అయితే మొదలుపెట్టాడు. డ్యాన్స్లో కానీ గేమ్స్లో కానీ అన్నిటిగా చాలా హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. ఇంకా బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అయితే తన లవ్ స్టోరీలు చెప్పమని అందరికీ అయితే బిగ్ బాస్ కోచింగ్స్ వేస్తారు కదా, అక్కడైతే నిఖిల్ ఓపెన్గా బయట పెట్టేశాడు. నా వల్లే తప్పు జరిగింది, నేను ఈ షో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అయితే తను ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను, తన కాళ్ళు పట్టుకుంటాను, అవసరమైతే లేపుకు వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే ఓపెన్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే జనాలకు ఏ కొద్ది క్లారిఫికేషన్ కూడా రాలేదు. వీళ్ళు విడిపోయారా, కలిసే ఉన్నారా, కలిసే నాటకాలు ఆడుతున్నారా, చాలామంది అభిప్రాయం. ఇప్పటికి కూడా వీళ్ళు బయటకు వచ్చాక విడిపోయామని చాలాసార్లు చెప్పినా సరే వీళ్ళ కంబైన్డ్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ వీళ్ళు కలవాలనే కోరుకుంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో అయితే. ఇంకా ఫైనల్గా అయితే నిఖిల్ తన చక్కని ఆట తీరుతో అయితే బిగ్ బాస్ విన్నర్గా అయితే నిలిచారు. నిఖిల్ బిగ్ బాస్లో ఉన్న టైంలోనే నిఖిల్కి అంత ఆస్తులు ఉన్నాయంట, ఇంత ఆస్తులు ఉన్నాయంట, అన్ని కోట్లకు వారసుడంట, అందుకే కావ్యతో బ్రేకప్ చేశారంట. కావ్య అయితే మిడిల్ క్లాస్ అమ్మాయి అంట, అందుకే బ్రేకప్ చెప్పాడంట, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలేదంట అని చాలా పుకార్లు అయితే వచ్చాయి. కానీ నిఖిల్ బయటకు వచ్చాకైతే అవన్నీ ఫేక్ అని తేల్చేశారు. నాకు హైదరాబాద్లో కూడా సొంత ఇల్లు లేదు, అలాగే బెంగళూరులో కూడా సొంత ఇల్లు లేదు, మా ఊర్లో ఒక ఇల్లు ఉందని చెప్పేసి చెప్పారు ఆయన. నిఖిల్ బ్రేకప్ కారణం అయితే
నిఖిల్ ఫ్యామిలీకి అలాగే కావ్యకి అయితే ఏవో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగిందంట. అది మనం కూడా చూసాం. నిఖిల్ బిగ్ బాస్ తర్వాత అయితే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి అయితే విన్నింగ్ సెలబ్రేషన్ జరుపుకోవడానికి అయితే ట్రోఫీని తీసుకొని అయితే వస్తారు వాళ్ళ అమ్మతో. ఆ టైంలోనే కావ్య కూడా అక్కడికి వచ్చింది. వాళ్ళ అమ్మగారు వచ్చిన టైంలో అయితే కావ్య ఆ షో నుంచే వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ షోలోకి అడుగు పెట్టారు. అప్పుడైతే అందరికీ క్లారిఫికేషన్ వచ్చింది నిఖిల్ వాళ్ళ అమ్మకి కావ్యకి గొడవైందని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే నిఖిల్ ఎక్కడికి వెళ్ళినా సరే తన బ్రేకప్ స్టోరీ గురించి అడగడం మొదలు పెట్టారు మన జనాలు. నిఖిల్ ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే తన బ్రేకప్ స్టోరీ లేకుండా ఎండ్ అయ్యేది కాదు. చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పటి వరకు. స్టిల్ ఇప్పటికి కూడా నిఖిల్ బ్రేకప్ స్టోరీ అయితే ట్రెండింగ్లోనే ఉంది. నిఖిల్ అయితే బిగ్ బాస్లో చెప్పిన విధంగానే కావ్యాన్ని ఒప్పించడానికి అయితే చిన్ని సీరియల్లోకి అయితే ఏసీపీ ఆఫీసర్గా అయితే అడుగు పెట్టాడు. మరి అక్కడ ఏం జరిగిందో ఒప్పించాడో లేదో తెలియదు కానీ మేము ఫైనల్గా బ్రేకప్ చెప్పుకున్నామని చెప్పేసి అయితే క్లారిఫికేషన్ అయితే ఇచ్చేశారు. నిఖిల్కి అయితే ఈ మధ్యన స్టార్ మా నుంచి అయితే విముక్తి కలిగింది కదా 1 year అగ్రిమెంట్ నుంచి. వేరే ఛానల్కి వెళ్ళినప్పుడు అయితే ప్రేమను నమ్మొద్దు అలాగా ఇలాగా అని చెప్పేసి అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంకా కావ్య అయితే చూసాం బల్ల గుద్దినట్టు చెప్పింది ఈ వారం రాబోయే ఆదివారం స్టార్ మా పరివారం షోలో అయితే నాకు ఆ పేరు అంటేనే అసహ్యం, ఆ పేరుతో ఉన్న వ్యక్తి కూడా నా లైఫ్లోకి వద్దని చెప్పేసి. ఇంకా మన తెలుగులో అయితే సువర్ణపురం స్టూడెంట్స్ అనే సినిమాతో అయితే రాబోతున్నారు. రీసెంట్గానే ఆ సినిమా ఫస్ట్ లుక్ అయితే విడుదల చేశారు. ఈ సినిమాలో అయితే హైపర్ ఆది అలాగే బిగ్ బాస్ దివ్య అయితే నటిస్తున్నారు. ఈ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే నిఖిల్ అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక పలు ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా నటించారు. రీసెంట్గానే తను చేసిన ప్రైవేట్ ఆల్బమ్ పట్టు పట్టుచీర అయితే బాగా వైరల్ అయింది. చూసారు కదా నిఖిల్ బయోగ్రఫీ.